ప్రజలకు చూపించాలి అన్న ఒక ఆలోచనలో ఉన్నారు. అదేమి వాళ్ళ హక్కు కదా, అది వాళ్ళ హక్కు, వాళ్ళ వ్యూహం. దాని మీద రెండో అభిప్రాయం ఏముంటుంది? అది పవన్ కళ్యాణ్ కూడా చేస్తున్నారు. నాదే నాగబాబును ఎమ్మెల్సీని చేయడం ద్వారా ఇప్పుడు మీరు ఇందాక నాతో చేసిన చర్చ కొనసాగించాలంటే నాగబాబుకు రాష్ట్రం అప్పగించి, రాష్ట్రంలో చిన్న చిన్న పనులు నాగబాబుకు అప్పగించి తను దక్షిణ భారతంలో బీజేపీ తరఫున ప్రచారం చేసి వీలైతే అంతకుముందు అన్నయ్య గారిలాగా తన కేంద్రంలో కూడా మళ్ళీ తమకు పాత్ర పొందుదామనే ఆలోచన జనసేనకు ఉండొచ్చు. పాసిబుల్ అంతే కదా. నాగబాబుని ఇప్పుడు తను ఉండగా మంత్రివర్గంలోకి మళ్ళీ అన్నం తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. అది ప్రామిస్డ్ ల్యాండ్, ప్రామిస్డ్ పోస్ట్ అది. కానీ కొంత జనసేన ఈ విషయంలో జాగ్రత్త పడినట్టుందండి. అంటే హరికృష్ణ ఎపిసోడ్ రిపీట్ కాకుండా ముందర ఎమ్మెల్సీగా ఆయన ఎన్నికైన తర్వాతే మంత్రి, ఎందుకంటే మనకు గుర్తుంది కదా ఆయనకి ఎమ్మెల్సీ కాలేకపోయారు హరికృష్ణ గారు. సో యూ హ్యాడ్ టు ఫోర్గో దట్ మినిస్ట్రీ. మీరేమో ఫ్యామిలీ రీయూనియన్ గురించి నేను చెప్తుంటే మీరు ఫ్యామిలీలో రీడివిజన్ అప్పుడు జరిగిన పరిణామాలు అంటే బహుశా చెప్తున్నారు. కేవలం హరికృష్ణ కాదు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు మొన్న ఏం దాచిపెట్టలేదు కదా. ఆయన మొదటి డైలాగే మా మధ్య వైరాలు ఉన్నాయని అనుకుంటారు, ఉన్నాయి, అందులో ఏం లేవు, అవన్నీ కూడా బరీది హ్యాట్చెట్ అని మేము దాన్ని పక్కన పెడుతున్నామనే మాట వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా హరికృష్ణ, కానీ మొదటి దశలో రామారావును వాళ్ళను నిలదీయడంలో నిజమైన కార్యకర్తల వాయిస్ హరికృష్ణ కదా. కానీ తర్వాత నిలదొక్కోవాలి. రాజకీయాల్లో మీరు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒక స్థానంలోకి రావడం వేరండి. దాన్ని స్టెబిలైజ్ చేసుకొని స్థిరంగా ఉండి నడిపించడం వేరు. ఆ విషయంలో హరికృష్ణ రికార్డు అంతగా లేదు. అయినా రాజ్యసభకు పంపించారు చంద్రబాబు నాయుడు కూడా. మీరు అమరావతి ఎవరో ఎందుకండి, ఎన్టీఆర్ గారు 2 సార్లు అఖండ మెజారిటీ సంపాదించి 2 సంవత్సరాలు కూడా పాలించలేకపోయారు కదా. అవును, మీరు అందరూ చంద్రబాబు ఉదంతమే చెప్తారు. 95, 83 ఉదంతం ఏంటి? 2 ఏళ్ళు, 1 ఇయరే. 83 జనవరి ఫిబ్రవరిలో వస్తే 83, 84 ఆగస్టుకి అంతా నాదేళ్ళ ఎపిసోడ్ చూసాం మనం. మళ్ళీ మధ్యంతర ఎన్నికలకు వెళ్ళి గెలిచారు కదా. కాబట్టి గెటింగ్ పవర్ ఈజ్ సంథింగ్. చిరంజీవి గారు రాజకీయాలు తనే సస్టైన్ కావాలి కదా, సస్టైన్ కావాలి. కాబట్టి అదే ఇక్కడ ప్రశ్న. సో అంటే జనసేన సస్టైన్ అయ్యే విధంగా జనసేన పాలిటిక్స్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గా లాంగ్ టర్మ్ పవర్, అది పవర్ ప్లే అని వాళ్ళు హెడ్డింగ్ పెట్టినట్టుగా పవర్ ప్లే ఆయన పూర్తి దృష్టిలో ఉంది. అయితే అన్ని పరిస్థితులు అవన్నీ కూడా కలిసి రావాలి కదా. ఇప్పుడు చివరి మాట చెప్తాం, మనం డిస్కస్ ఇనఫ్. కానీ ప్యాకేజ్ స్టార్ అసలు ఏం, మొన్న కూడా జగన్ అన్నాడు ఒక్కసారే గెలిచావు, నిక్కి నీలిగి ఒక్కసారి గెలిచావు, దానికే ఇంత ఇదే అని. ఆయన పోటీ చేసిందే 2 సార్లు, రెండోసారి 100% గెలిచి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఇదేమన్నా చిన్న విజయమా? జగన్మోహన్ రెడ్డి కూడా అంతే కదా. జగన్మోహన్ రెడ్డి 3 సార్లు పోటీ చేశాడు. మొదటిసారి అధికారంలోకి రాలేకపోయాడు, రెండోసారి వచ్చాడు, మూడోసారి నిలబెట్టుకోలేక 11 స్థానాలకు పడిపోయాడు. ఇప్పుడు మీరు 40% స్థానాలే చెప్తారు కానీ, ఓట్లే చెప్తారు కానీ 11 సీట్లకు ఎందుకు పడిపోయారు? పోనీ జగన్మోహన్ రెడ్డి 11కు పడిపోయాడని ఇంతగా అవహేళన చేసి తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో 23 స్థానాలకు పడిపోయింది కదా. వాళ్ళకి పెద్ద స్థానాలు వచ్చింది ఏముంది? 150 కదా వాళ్ళ పార్టీల వరకే తీసుకుంటే. ఇక్కడ మీరు ఇందాక నాదెళ్ల మనోహర్ చెప్పినట్టుగా జనసేన యాడ్ అయ్యేసరికి, మోదీ ఆశీర్వాదాలు కూడా లభించేసరికి అవి 164 అయినాయి. కాబట్టి అంతా గుమ్మడికాయంత ముత్యాలని. ఎవరెవరికి ఉన్న లిమిటేషన్స్ మనకంటే వాళ్ళకి బాగా తెలుసండి. అందుకే ఇన్ని రాజకీయాలు. ఇక అలాగే అంతర్జాతీయంగా చూస్తే ట్రంప్, ఎలాన్ మస్క్ ఏంటి సార్ అంటే ఆయనేమో